తిరుపతి లడ్డు ఏదైతే ఉందో దాంట్లో అక్రమంగా ఆవు నెయ్యి, పంది కొవ్వు ఇన్ని కలిపారని చెప్పేసి ఒక బురద జల్లినటువంటి కార్యక్రమం మన రాష్ట్రంలో జరిగింది. ఎంతో పవిత్రంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి భక్తులకు కొంగు బంగారమైనటువంటి స్వామివారి ఆలయంలో పవిత్రమైనటువంటి లడ్డూ మీద దుష్ప్రచారం చేసి అది దాంట్లో ఏమీ కలవలేదు అని చెప్పి రిపోర్ట్ వచ్చినటువంటి సందర్భంలో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరి వాళ్ళు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఏదైనా ఉంటే అలా భక్తుల మనోభావాలు దెబ్బతీసి రాజకీయ లబ్ధి పొందాలి అనుకుంటే ఆ దేవదేవుడు చూస్తూ మనల్ని ఊరికే వదిలిపెట్టడాన్ని కూడా మనం గ్రహించాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కదానికి, అయిన దానికి లేని దానికి, ప్రతి ఒక్కదానికి ఏదో ఒకటి బురద జల్ల మీరు కడుక్కోండి, మేము బురద జల్లుతాం మీరు కడుక్కోండి. ఇదే జరుగుతా ఉంది వచ్చిన గత 2 సంవత్సరాల నుండి. ఏం పాలన చేశాము, ఏం అభివృద్ధి చేశాము అన్నది చూస్తే, మన రాజధాని ప్రాంతంలో చూస్తే మేము భూములు ఇచ్చాము అంటే ఆ భూమి దగ్గరికి వెళ్తే అక్కడ ఏ శ్మశానమో ఏ చెరువో కనపడతా ఉంది. అది వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి. నిన్న మా నాయకుడు చెప్పినట్టుగా మీరు రాడుతున్నవి విషబీజాలు, అవి రేపు పెరిగి పెద్దవై విషవృక్షాలుగా మారితే అది ప్రజాస్వామ్య వ్యవస్థకే మంచిది కాదు అని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎవరైతే రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులు ఉన్నారో వాళ్ల ఎదురుగానే కర్రలు పట్టుకుని రాళ్లు పట్టుకుని తిరుగుతూ ఉంటే కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయకుండా ఒక ప్రేక్షక పాత్ర వహించడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి ఎస్పీ గానివ్వండి, ఇక్కడే ఉండేటువంటి ఐజీ గానివ్వండి, కూతవేటు దూరంలో ఉన్న డీజీపీ గారు గానివ్వండి, ఎవ్వరూ కూడా ఇక్కడ ఇంత ఘోరం జరుగుతున్నా గాని కనీస స్పందన లేనటువంటి విషయం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించారు. మీకు యూనిఫామ్ ఇచ్చింది శాంతి భద్రతలు కాపాడమని గాని వాళ్ళ యొక్క పార్టీ యూనిఫామ్లు వేసుకుని పనిచేయమని ఎవరు చెప్పలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటుగా మేము ఎవ్వరూ కూడా ఊహించని విధంగా, బహుశా గుంటూరు జిల్లా చరిత్రలో ఇప్పటి వరకు కూడా గుంటూరు నగరంలో ఎప్పుడు కూడా జరగని విధంగా గంటల కొద్దీ వేచి ఉండి ఏదో రోడ్డు వెళ్తుంటే చూసే కార్యక్రమం కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలా, జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా నడవాలా అనే ఆలోచనతో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చినటువంటి పరిస్థితులు. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలపైన నిరసన తెలియజేయాలా. ఎక్కడా కూడా ప్రజాస్వామ్యబద్దంగా వాళ్లు పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితులు లేవు. చివరికి కలియుగ దేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కూడా రాజకీయాల్లో తీసుకొచ్చి ఆయన లడ్డును కూడా అపవిత్రం చేసే విధంగా సిట్ లాంటి సంస్థలు కోర్టుకు సమర్పించినటువంటి ఛార్జ్షీట్ లో స్పష్టంగా తమ నివేదికలు ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ దారిని కూడా పక్కదోవ పట్టించడానికి, వ్యవస్థల మీద నమ్మకం లేనటువంటి పరిస్థితులు కల్పించడానికి ఈ రోజు ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితులు. ఒక్కొక్కటిగా అన్ని స్థలాలు, దేవాదాయ స్థలాలు అమ్ముతా ఉన్నారు, వక్ఫ్ బోర్డు ల్యాండ్లు అమ్ముతా ఉన్నారు, పావలా రూపాయికి కనబడ్డ వాళ్ళందరికీ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. దయచేసి ఇవాళ వచ్చినటువంటి జనం ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత చెప్పడం కోసం వచ్చినటువంటి జనంగా మీరు భావించాలా. ఈ జరిగినటువంటి సంఘటనలో ఎవరెవరి పాత్ర ఉందో ఏముందో తిరిగి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ప్రతి ఒక్కరిపైన కూడా చట్టపరంగా, న్యాయపరంగా చర్యలు తీసుకునే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏ దారిన వస్తున్నారో వాళ్ళు కనుక్కొని చేసి ఆయన వచ్చి ఆయన్ని చూసేదాకా కూడా, ఆయనతో పాటు నడిచేదాకా కూడా కదలకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులే కాదు, నాయకులే కాదు, అభిమానులే కాదు, అలాగే నా కుటుంబం, నా కొడుకు, నా తమ్ముడు, నా అన్న అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా గుంటూరు జిల్లాలకు సంబంధించి కానీ లేకపోతే గుంటూరు టౌన్ సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని కనిపిస్తే చాలు. ఎందుకనంటే ఈ కూటమి ప్రభుత్వంలో రావణ కాష్టమే తప్ప ఎక్కడా కూడా సంతోషంగా మనం బతుకుదాము, ఏదైనా భరోసా ఇచ్చే విధంగా ఏదైనా నాయకుడు ఉన్నాడా అని చెప్పి ఎక్కడా కూడా ఈ కూటమి ప్రభుత్వంలో లేరు. మీరు చేతనైంది ప్రజలకి మంచి చేసే విధంగా కానీ లేకపోతే వాళ్ళకి ఏమేమి చెప్పారో అవి అభివృద్ధి పరంగా మాటల్లో కాదు చేతల్లో చూపించండి. ఏదో అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి మరి ఇంతమంది జనాలు వచ్చారు ఆపారని చెప్పి ఎక్కడా కూడా ఎవరికి కూడా స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్లే వచ్చారు తప్ప ఎవరు తరలించలేదు. మీ అధినేత మరి వచ్చినప్పుడు ఏ ఒక్క నాయకుడు కూడా ఒక్కళ్ళు ప్రజానికం ఎందుకు రాలేదని ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరికి ప్రజల మద్దతు ఉంది, ఎవరి ప్రజలు ఎవరి వెనకాల
ఉన్నారని చెప్పి ఒక్కసారి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ అర్థం చేసుకుని ఇప్పుడైనా కూడా మారి ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే లా అండ్ ఆర్డర్ ని సక్రమంగా ఉండే విధంగా వాడండి తప్ప మీ కోసం, మీ సంక్షేమం కోసం, మీ సంతోషం కోసం కాకుండా ప్రజల కోసం వాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అనేక దాడులు, ప్రధానంగా గుంటూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు గారి మీద, అలాగే వారి కుటుంబ సభ్యుల మీద, వారి ఇంటి మీద, ఆఫీసు మీద ఏ రకంగా సుమారు 2000 మంది రౌడీలనండి, తెలుగుదేశం గూండాలనండి, తెలుగుదేశం కార్యకర్తలనండి ఏ రకంగా దాడి జరిగిందో మనందరం చూశాం. ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడం కోసం వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరు వచ్చిన సందర్భంలో ఎంటైర్ గుంటూరు జిల్లాకి, గుంటూరుకి వచ్చే మార్గాలన్నింటినీ అష్టదిగ్బంధం చేశారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టారు. గుంటూరు టౌన్కి ఎవరిని రానివ్వాల. అయినా కూడా కొన్ని వేల మంది జనం జగన్మోహన్ రెడ్డి గారి వెంబట నడిచారు. అంటే రెండు కారణాలు. ఒకటి, వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద, అంబటి రాంబాబు గారి మీద విచక్షణారహితంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేసిన దాడిని ఖండించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి వెంబట వేలాది మంది నడవటం. 2, కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలని, అన్యాయాలకి సరైన సమాధానం చెప్పాలని చెప్పి ఆ సమాధానం చెప్పగలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారనే ప్రజలందరూ భావిస్తా ఉన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఈ రాష్ట్రంలో మన పేరునున్న పొలాలన్నీ లాక్కుంటాడు అనే విధంగా మీరు ప్రచారం చేసి ప్రజలను మోసం చేశారు. ఎలక్షన్స్ లో గెలిచినాక ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అమలు చేశారో చిత్తశుద్దితో అదే యాక్ట్ ని ఈ రోజు మీరు ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. ఏం మార్పులే. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అట్ట మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది అని చెబుతా ఉన్నారు. అది ఒక్కటేనా మార్పు? ఈ రకమైన మోసంతో మీరు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మిన్నగా పరిపాలిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమం కన్నా ఎక్కువ సంక్షేమం ఇస్తామని చెప్పి ఈ రోజు ఆ సంక్షేమం ఇవ్వలేక కేవలం ఈ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ ని ఎజెండాగా ఎన్నుకున్నారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో యావత్ ప్రపంచం మొత్తం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని తీసుకురావటమే మీరు చేసిన మహాపాపం. ఆ లడ్డూలో పంది కొవ్వు, ఫిష్ ఆయిల్, జంతు కొవ్వు కలిసిందని అన్నది మీరు కాదా ముఖ్యమంత్రి గారు? మీరు కాదా పవన్ కళ్యాణ్ గారు? మీరిద్దరు ఆ మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్యారెక్టర్ ని అసాసినేషన్ చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో హిందువులకు గాని ప్రజలకు గాని దూరం చేయాలన్న ఉద్దేశంతో ఆ రకమైన నీచమైన నిందేశారు. సిట్టేశారు. సిట్టి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక 76 పేజీల నివేదికలో స్పష్టంగా చెప్పింది, మీరు వాడిన, మీ నోటితో మాట్లాడిన పంది కొవ్వు గాని, ఫిష్ ఆయిల్ గాని కలవలేదు అని. మీరు ఆరోపిస్తున్న పంది కొవ్వు గాని, జంతు కొవ్వు గాని, ఫిష్ ఆయిల్ గాని ఆ ప్రసాదంలో కలవలా అని సిట్టిచ్చిన నివేదిక ఉంది. మేము అదే చెప్పాం. మీరేం చేశారు? ఈ దేశం మొత్తం ఫ్లెక్సీని తయారు చేశారు. ఎవడేశాడు ఫ్లెక్సీలో? ఆ ఫ్లెక్సీలో ఏం రాశారు? ఆ ఫ్లెక్సీలో ఎవడు బొమ్మేశారు? ఆ ఫ్లెక్సీ కింద ఎందుకు తెలుగుదేశం పార్టీ, జనసేన అని మీరు రాసుకోలేకపోయారు? అంటే మతాల మధ్య గొడవ పెడతానికి కాదా? ప్రజల మధ్య గొడవ పెడతానికి కాదా? పార్టీల మధ్య గొడవ పెడతానికి కాదా? రెచ్చగొడతాం కాదా? ఆ రకమైన ఫ్లెక్స్లు వేయటం వల్ల కదా ఈ రోజు రాష్ట్రం రావణా కష్టం అవుతా ఉంది. ఇదే గుంటూరులో ఆ ఫ్లెక్స్ వేయటం వల్ల కదా జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు గారు అక్కడికి వెళ్లి ఇది ఎవరేశారు? వేసిన వాళ్ళు 24 గంటల్లో తీయమని అడిగింది. తీయకపోగా పోలీస్, తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ఆ ఫ్లెక్స్ కి అండగా ఉండారు. మరి ఫ్లెక్స్ లో ఎందుకు రాసుకోలేదా? మీరు కింద ఇట్లు తెలుగుదేశం పార్టీ అని రాసుకోపోయారా? ఇట్లు జనసేన పార్టీ అని రాసుకోపోయారా? దానికి పోలీసులు కాపలా కాయటం ఏందండి? ఇదే ప్రజాస్వామ్యం అంటే? పార్టీల మధ్యన కాకుండా మతాల మధ్యన దానికి దేవుళ్లు కూడా వాడుకొని నీచమైన రాజకీయం చేయడానికి పాల్పడి అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని ఏదో దోషించారు అనే నెపంతో కర్రలో, గొడ్డల్లో పట్టుకొని ఆయన ఇంటి మీద దాడి చేసి, అందుకే జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర చాలా స్పష్టంగా ప్రజలు ఇండికేషన్ ఇస్తా ఉంటారు. నిన్న గుంటూరు జిల్లాలో నాకు తెలిసినంత వరకు బహుశా గుంటూరు పట్టణంలో ఒక మాజీ ముఖ్యమంత్రి గాని, ఒక ముఖ్యమంత్రి పర్యటనలో గాని ఇన్ని వేల మంది జనం, సుమారు 8 గంటల సేపు మద్దతుగా ఆయనకి నడుచుకున్నాయి. కొన్ని వేల మంది జనం రావటం అనేది బహుశా ఫస్ట్ టైం గుంటూరు జిల్లా చరిత్రలో చూస్తా ఉన్నా. నేను స్పష్టంగా చెబుతా ఉన్నా, ఎందుకు ఇన్ని వేల మంది నడిచారు అంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమ పరిపాలనకే, మీ దుర్మార్గాన్ని, మీ అన్యాయాన్ని, మీ రాజకీయాలకే దేవుడి పేరు పెట్టి, దేవుణ్ణి అడ్డం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలనుకుంటే ఆ దేవుడు క్షమించడు, ఈ రాష్ట్ర ప్రజలు క్షమించడు. తిరుపతి లడ్డు వివాదం రాష్ట్రంలో కొత్త సంస్కృతికి తెరలేపింది.
తిరుపతి లడ్డులో కల్తీ లేదని కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందినటువంటి ఇన్స్టిట్యూట్ సిబిఐ ద్వారా సుప్రీంకోర్టుకు తెలియజేసిన దరిమిల రాష్ట్రంలో విపత్కర ధోరణులు ప్రారంభమయ్యాయి. ఒక గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ క్రైమ్, సర్కారీ ఆర్గనైజ్డ్ క్రైమ్ ని 5-6 గంటల పాటు సినిమాలో ప్రాపర్టీ అసెట్స్ లాగా కొన్ని సమకూర్చుకుని చీపురు కట్టలు, కర్రలు, కత్తులు, ఆ వెనకే ఒక ఫైర్ ఇంజిన్. అక్కడ ఫైర్ ఇంజిన్ ఎందుకుందనేది అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం. అంతే, ఆ ఇంటిని కాల్చడానికి ముందే సిద్ధపడ్డారా? మీకు ఇన్స్ట్రక్షన్స్ ఒక పద్ధతి ప్రకారం మీరు వెళుతున్నారనే దానికి అది నిదర్శనం. అంతేకాకుండా ఒక కాపు జాతి మీద, కాపు నాయకుడి మీద దాడి జరిగిందంటారేమని మళ్లీ దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఇబ్రహీంపట్నంలో ఒక బీసీ నాయకుడి మీద దాడి చేయడం, ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్స్. ఈ క్రైమ్స్ అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద జరుగుతున్నాయి, తెలుగుదేశం నాయకులు చేస్తూ ఉన్నారనేది ఒకటే కాదు, సామాన్య ప్రజానీకం గమనిస్తూ ఉన్నారు. ఎందుకయ్యా అంటే ఈ ప్రభుత్వం గాని ప్రతిపక్షం గాని మీకు మాకే సొంతం కాదు, ప్రజలకు సొంతమైంది. మన పాలన చేస్తున్న వ్యక్తుల్ని సామాన్య పౌరులు గమనిస్తూ ఉంటారు. సామాన్యుడికి ఈ రాష్ట్రంలో రక్షణ లేదు. మాజీ మంత్రులకే ప్రాణాపాయంలో వారి ఆస్తులు నష్టాలు జరిగి ఇలా దారుణంగా విధ్వంసాలు చేస్తూ వారి మీద కేసులు బనాయించి జైల్లో పడేస్తే అలాంటి సామాన్యుణ్ణి ఉక్కు పాదాలతో, పోలీసు ఉక్కు పాదాలతో తెలుగుదేశం గుండాలు అణిచి వారి ఇళ్లు గాని వారి పొలాలు గాని ఆక్రమిస్తే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. దాని పర్యవసానమే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన యొక్క ఫలితాలు. వేలాది మంది ప్రజానీకం బజార్లోకి వచ్చారు, పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించారు. ఒక్క వాహనం మనం పెట్టిన దాఖలాలు లేవు. ఈ ప్రజలను వాళ్ళు ఆపలేకపోవటం వాళ్ళ వైఫల్యం చెందడానికి ప్రజా వ్యతిరేకత కారణమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్స్ గాని, కార్యకర్తలు గాని, ప్రముఖమైనటువంటి నాయకులు గాని ఎక్కడికక్కడ ఆర్గనైజ్డ్ గా, డిసిప్లైన్డ్ గా, అంత ఉద్రిక్త వాతావరణంలో కూడా ఎంతో క్రమశిక్షణమైనటువంటి కార్యకర్తల్లాగా పనిచేస్తూ ప్రజానీకాన్ని మళ్లించిన, ఉవ్వెత్తులాగా నడిచిన ప్రజానీకాన్ని ఎంతో పీస్ఫుల్ గా ఆ సమావేశాలు లేకుంటే ఆ పర్యటన జరిగే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాటుదేలడానికి ఈ యాత్ర దోహదపడిందనే విషయాన్ని కూడా నాకు మనవి చేస్తా ఉన్నా. సామాన్య ప్రజానీకానికి ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోయారు గనక రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆహ్వానించడం తప్ప మరొకటి కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఎంతటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సామరస్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందనే సంకేతాన్ని నేను ఇచ్చినందుకు నేను ఎంతో గర్వపడుతూ, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ ప్రజా వ్యతిరేక పాలనను గమనం చేసుకోండి. తిరుపతి లడ్డూ లాంటి బోగస్ వార్తలను ప్రచారం చేయొద్దు. దానికి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ గా దాడులను ప్రోత్సహించొద్దు. ఇలా దాడుల్ని ప్రోత్సహించి చేస్తే మీరు రాబోయే 5 సంవత్సరాల్లో మీరు కాలగర్భంలో సముద్రంలో కలిసిపోవడం ఖాయమని, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ నేరాలన్నిటికీ దుష్ట శిక్షణ ఉంటుందనే దానిలో ఏమాత్రం సందేహం లేదని వారు చెప్పినటువంటి విషయానికి పూర్తి మద్దతుగా తెలియచేస్తూ నేను విరమిస్తూ ఉన్నాను.